చూడండి, నిజంగా సాతాను మన దగ్గర కూడా వచ్చి ఏం చేస్తాడు? శోధిస్తాం. ఇంకెందుకు నీ బ్రతుకు, ఇంకా వేస్ట్, ఇంకా అసలు ఛాన్సే లేదు అన్నట్టుగా అంటూ ఉంటాడు. కానీ నేను ఈ మధ్య విన్నాను, నేను ఒక అబ్బాయి అంట ఇంటర్ 10th నేను పాస్ అవ్వలేను అనుకుని చచ్చిపోయాడట. నేను పాస్ అవ్వలేను. తీరా చూస్తే ఆ అబ్బాయి పాస్ అయ్యాడట. చూడండి సాతాను ఎంతగా సైతాను మన మైండ్లో పనిచేస్తూ ఉంటాడో, మన హృదయంలో పనిచేస్తు మానవుని యొక్క జీవితంలో సైతాను చాలా పనిచేస్తూ ఉంటాడు. మనం పోరాడవలసిందంట దురాత్మల సమూహంతో. ఒక్కటి కాదు, రెండు కాదు, దురాత్మల సమూహంతో ఈ మైండ్లో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది నిత్యము. జాయిస్ మేర్ గారు అంటారు, మన మనసే ఒక యుద్ధ రణరంగం అట. మన యుద్ధ వాతావరణం మనకు తెలుసు కదా. ఏం చేస్తారు, అవతలోళ్ళు యువతలోళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కత్తులు తీసుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఏమైనా మనశ్శాంతి ఉంటుందా? కాబట్టి నిజంగా మన జీవితంలో కూడా అలాగే సైతాను ఇక వేస్ట్, ఇంకా నీ వల్ల కాదు, నీవేం చేయలేవు, ఇక అంతే నీ పరిస్థితి అన్నట్టుగా ఎన్నో 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 ఆలోచనల చేత మనల్ని శోధిస్తూ ఉంటుంది. కానీ మనము దావీదును బట్టి ఎలా ఉండాలి చెప్పండి? దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. తెచ్చుకుందామా ఈ రోజున? నేను అంటాను, నీ జీవితంలో ఫలింపు లేదేమో, నీ జీవితము ఫలభరితంగా లేదేమో, నీ జీవితం ఒక స్టాండర్డ్నెస్ లేదేమో, అందరూ నిన్ను చీ అంటున్నారేమో, అందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో, అయినా కూడా నా దేవుడు నమ్మదగిన వాడని ధైర్యం తెచ్చుకో. నా దేవుడు ఎప్పటికైనా నెల పెడతాడు అని చెప్పేసి మనం ఏం చేసుకోవాలండి? ధైర్యం తెచ్చుకోవాలి. కీర్తనకారుడు చెప్పినట్టుగా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు ఏముంచాలి? నీవు నిరీక్షణ ఉంచు. ఆయనే రక్షణకర్త. ఆయన ఏం చేయగలవాడు? ఆయనే రక్షణకర్త. ఇంకనూ నేను ఆయన్ను స్తుతించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, యెహోవా కొరకు మనము ఆశ పెట్టుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి కొరకు ఆశ పెట్టుకోవాలి? దేవుని బట్టి మనము ఆశ పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రావట్లేదు, ఓకే.